నమస్తే. టెక్సాస్లో తెలంగాణ రజతోత్సవ సభ వేడుకలలో పాల్గొన్న కేటీఆర్ గారు తెలంగాణని అగౌరవపరిచినట్టు కూడా మాట్లాడినట్టు కూడా చెప్తూనే ఉన్నారు. మన దగ్గర తెలంగాణ ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్ గారు ఉన్నారు. అడిగి తెలుసుకుందాం మనం. నమస్తే అన్న. నమస్తే. కేటీఆర్ గారు టెక్సాస్ పోయి అక్కడ కూడా రజతోత్సవ సభలో కూడా రజతోత్సవ వేడుకలో కూడా పాల్గొన్నారు. అక్కడ తెలంగాణని అగౌరవపరిచారని కూడా చెప్తున్నారు. ఏ విధంగా అగౌరవపరిచారు అంటే నేను ఏమంటున్నారు అంటే మీరు టెక్సాస్ వెళ్ళారు, చాలా బాగానే ఉత్సవాలు జరుపుకుంటున్నారు, చాలా బాగానే వ్యవహారం చేస్తున్నారు, చాలా బాగానే. మీరు టెక్సాస్లో కూర్చొని పక్కన గంటూరు అని చెప్పి ఊరు ఉంటుంది, ఆ ఊరు పేరు గుంటూరు అంటారు. అంటే మీకు గుంటూరు ఎందుకు గుర్తుకొస్తా ఉన్నది? తెలంగాణ రాష్ట్రంలో 33 జిల్లాల్లో ఎక్కడ గుంటూరు అనే పేరుందా? ఓ విలేజ్ ఉందా? ఒక మండలం ఉందా? ఏదైనా బస్ స్టాండ్ ఉందా? చెప్పండి. అదే తెలంగాణ రాష్ట్రంలో 33 జిల్లాల్లో వరంగల్ ఉంది, కరీంనగర్ ఉంది, నిజామాబాద్ ఉంది, మన నల్గొండ ఉంది. అది పేరు చెప్పకుండా సపోజ్ మీకు టైమింగ్ కావాలి కదా, G4 గుంటూరు కాబట్టి G4 గద్వాల అని చెప్పవచ్చు కదా, గద్వాల జిల్లా ఉంది కదా. అంటే మీ నరనరాన ఇంకా ఆంధ్ర ప్రత్యంతాలకు వ్యవహారం నడుస్తూ ఉంటే దాన్ని మేమేం చేయలేము. మీకు అంత మంచిగా ఉంటే మీరు గుంటూరు రాజకీయం చేసుకోవచ్చు. మీ గుంటూరు మీద పేముంటే మీరు గుంటూరుకి రాజకీయం చేయండి, కానీ తెలంగాణ ప్రజాన్ని కానీ అవమానపరచకండి, తెలంగాణ రాష్ట్ర పుట్టుక వ్యవహారాన్ని అవమానపరచకండి. ఓకే. అలాగే నిన్న తెలంగాణ అవతరణ దినోత్సవం కూడా జరిగింది. దాంట్లో కేసీఆర్ గారు రాలేదు, అటు కేటీఆర్ గారేమో అక్కడ బిజీగా ఉన్నారు, కవిత గారు జాగృతి దాంట్లో కొంచెం బిజీగా ఉన్నారు. అంటే ఈ అవతరణ దినోత్సవానికి కూడా ఎవరు అంతగానంగా పాల్గొనలేదు. కల్వకుంట్ల కుటుంబము తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని బహిష్కరించిందని మేము అనుకుంటున్నామా? మిమ్మల్ని బహిష్కరించారు. ఓకే. తెలంగాణ రాష్ట్ర ప్రజలు మిమ్మల్ని బహిష్కరించారు, మీ కుటుంబాన్ని బహిష్కరించారు. ఓకే. రాకపోవడం అది మీ కర్మ, మీ దురదృష్టం. అది తెలంగాణ 4 కూడా ఆనందంగా ఉన్నారు. తెలంగాణ అవతరణ దినోత్సవ ఉత్సవాలు కన్నుల పండుగ జరుగుతూ ఉన్నాయి. ఆ ఆనంద ఉత్సవాల్లో మీరు ఓడవలేక చూడలేక మీ కడుపు మంటతో మీ కుటుంబం రాకపోతే మేమేం చేస్తాము? అది మీ కర్మ అనుకుంటాం మేము. ఎప్పుడైనా కానీ మీ 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 వ్యవహారాల్లో కూడా ఇంత ఆనందంగా ఎవరైతే ఉత్సవాలు జరుపుకున్నారా? కేసీఆర్ వల్లనే తెలంగాణ వచ్చిందని చెప్పి కూడా అంటున్నారు. కేసీఆర్ చావు దాకా పోయి దగ్గర దాకా వచ్చి తెలంగాణ పుట్టుకకు కారణం కేవలం సోనియా గాంధీ గారు మాత్రమే, కాంగ్రెస్ పార్టీ మాత్రమే. అందులో ఇద్దరు ఎంపీలు ఈయన ఏం పీకులో చెప్పాలి ఫస్ట్ పాయింట్. అవన్నీ మాట్లాడకుండా తెలంగాణ రాష్ట్ర పుట్టుక కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ గారికి మాత్రమే సొంతము. సోనియా గాంధీ గారు నిర్ణయించకపోతే తెలంగాణ రాష్ట్ర పుట్టుకోలేకపోయేది కాదు. మీకోసం మీ రాజకీయ 10 సంవత్సరాలు రాజకీయం చేసిన మీరు తెలంగాణ అవతరణ దినోత్సవాలు ఎందుకు పాల్గొని చెప్పండి. మీ కుటుంబం బేషరతుగా కుటుంబం బేషరతుగా తెలంగాణ 4 కోట్ల ప్రజానికానికి క్షమాపణ చెప్పాల్సిందే, ప్రజా సంఘాలు క్షమాపణ చెప్పాల్సిందే. తెలంగాణ అమరవీరుల కుటుంబాలకు కూడా మీరు బేషరతుగా మీ ముక్కు నేల కాసి క్షమాపణ చెప్పి తీరాల్సిందే. అలాగే ఇప్పుడు చూసుకున్నట్లయితే కవిత గారు కొత్త పార్టీ జాగృతి అనే పార్టీ కూడా పెడుతున్నారు. దాని వెనక ముఖ్య కారణంగా ఉన్నది కూడా రేవంత్ రెడ్డి గారే స్క్రిప్ట్ రాసి మరీ ఇచ్చారని చెప్పి కూడా అంటున్నారు. తెలంగాణ జాగృతి వ్యవహారము మీ కుటుంబం తీసుకోండి. ఓకే. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నేను ముందే ఆయన 10 నిమిషాలు ఆలోచిస్తే బీఆర్ఎస్ పార్టీ ఉండని చెప్పాను. ఆయన కేవలం తెలంగాణ రాష్ట్రాన్ని, హైదరాబాద్ నగరాన్ని ప్రపంచ స్థాయిలో ముందుకెళ్లాలనే ఉద్దేశంతో ఆయన పనిచేస్తూ ఉన్నారు. అటు భారత్ సమ్మిట్ కానివ్వండి, ఇప్పుడు మిస్ వరల్డ్ కానివ్వండి, దేశాన్ని, రాష్ట్రాన్ని, హైదరాబాద్ నగరాన్ని ప్రపంచ స్థాయిలో ముందుకు తీసుకెళ్లాలి, దేశ స్థాయిలో తెలంగాణ ముందుండాలి, ప్రపంచ స్థాయిలో హైదరాబాద్ పేరు ఉండాలని ఉద్దేశం పనిచేస్తూ ఉన్నారు. వీరు పోయి తెలంగాణ రాష్ట్ర పేరుని విదేశాల్లో తీస్తూ ఉన్నారు. అది మీ కర్మ, అది మీ దురదృష్టం. అది తెలంగాణ రాష్ట్ర పుట్టుకకు కేవలం 3 కారణం, కేవలం ఒక్కరు సోనియా గాంధీ గారు మాత్రమే. అలాగే చూసుకున్నట్లయితే దుబ్బాక ఎమ్మెల్యే గారు చూసుకున్నట్లయితే కొత్త ప్రభాకర్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారు చేసిన వాక్యం ఎలా చూసుకోవచ్చు? అరే కొత్త ప్రభాకర్ రెడ్డి గారు, మీరు కోతల ప్రభాకర్ రెడ్డి. ఓకే. మీకు దమ్ము ధైర్యం ఉంటే నీకు సలహాలు, నీ సూచనలు, నీ ఐడియాలు, నీ 2GB ర్యామ్లను తీసుకుపోయి మీ బీఆర్ఎస్ కుటుంబానికి ఇచ్చుకో, మీ బీఆర్ఎస్ పార్టీ నాయకులకు ఇచ్చుకో, అక్కడ చెప్పుకో. కాంగ్రెస్ పార్టీకి ఇలాంటి చిల్లర వ్యవహారం అవసరం లేదు. నువ్వు ఏ పార్టీ ఎమ్మెల్యేవి ఆ పార్టీ అటెండ్ చెప్పు ఎట్లున్నా అని చెప్పి. ఎందుకు తెలంగాణ రాష్ట్ర ఉత్సవాల్లో అది అదలుగు నీ నోటుకొచ్చి మాట్లాడితే 4 కట్ చేస్తాం. ఓవరాల్గా చూసుకున్నట్లయితే కవిత గారి పార్టీ వెనక ఎవరున్నారనుకుంటున్నారు? ఆ కవిత గారు ఒకవేళ పార్టీ పెడితే అది తెలంగాణలో నిలవదొక్కుంటారు. మాకు వారు ముందు పడని, వాళ్ళు వెనుక పడిని, వాళ్ళు గోతులో పడిని, మాకు ఏం సంబంధం లేదు. ఓకే. వాళ్ళు గోతు తీసుకుంటారా మాకు సంబంధం లేదు, ఆ గోతులో వాళ్ళు పట్టడం మాకు సంబంధం లేదు. మా ఒకటే తెలంగాణలో ప్రజాపాలన ఉత్సవాలని మంచి జరపాలా, తెలంగాణలో ప్రతి ఇంటికి 6 గ్యారెంటీలు తీసుకెళ్లాలా, ప్రజా సమస్యలను తీర్చాలా. అది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ముందున్న ధర్మము, లక్ష్యము, కర్తవ్యం.
అట్లే ముందుకెళ్తున్నారు. మీలాంటి చిల్లర మాటలు మాట్లాడడానికి, మీ చిల్లర చూడడానికే ఆయన సమయం లేదు. మీ ముందే చెప్తున్నాను, బీఆర్ఎస్ పార్టీ గురించి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆలోచిస్తలేరు. ఇంకా ముఖ్యమంత్రి అసలు మీరు పట్టించుకోవట్లేదు మిమ్మల్ని. కాబట్టి మీరు మీ స్థాయిని పనిచేయండి. ఎవరైనా ఎక్కువ తక్కువ మాట్లాడితే కొత్త ప్రభాకర్ రెడ్డి గారు మీ 4 కోస్తాం మేము. అర్థమైందా? ఓ స్థాయిలో మాట్లాడు. మీ సలహాలు మాకు అవసరం లేదు. మీ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడికి ఇచ్చుకోండి సలహాలు, మీ పార్టీ వర్గంకి ఇచ్చుకోండి మీ సూచనలు. మాకు ఎందుకు, మా పార్టీకి ఎందుకు మీ వ్యవహారాలు? షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.